ఎవ్రీవన్, మేమైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. సో మేమైతే ఇప్పుడు డిస్కవరీ గార్డెన్ నుంచి ఇంకా వాఫీ సిటీ మాల్కి అయితే వెళ్తున్నాము. సో ఈ వాఫీ మాల్కి వెళ్ళాలంటే యాక్చువల్గా గార్డెన్ స్టేషన్ నుంచి బుర్జ్మన్ స్టేషన్లో స్టాప్ అయ్యి తర్వాత మళ్ళీ మనం గ్రీన్ లైన్ ఎక్కాల్సి ఉంటుంది. సో ఈ గ్రీన్ లైన్లో ఒక 2 స్టాప్స్ అనమాట. దుబాయ్ హెల్త్ కేర్ సిటీ స్టాప్లో మనము దిగేసేయాలి. దిగిన తర్వాత ఒక 5 మినిట్స్ వాకబుల్ అనమాట వాఫీ సిటీ మాల్కి. సో దుబాయ్లో ఏంటంటే బిలో 3 ఇయర్స్ వాళ్ళకి ఏ యాక్టివిటీకైనా ఫ్రీ అనమాట. సో ఎక్కడికి వెళ్ళాలన్నా వాళ్ళకి ఏం టికెట్ తీసుకొని అవసరం లేదు. కానీ అబోవ్ 5 ఇయర్స్ వాళ్ళకైతే మెట్రోలో కూడా మనము కార్డ్ తీసుకోవాలన్నమాట. యాక్చువల్గా మేమైతే ఇప్పుడు వాఫీ సిటీ మాల్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ద అయా యూనివర్స్ అనమాట. సో ఇది ఒక సూపర్ ప్లేస్ అండ్ కిడ్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ టూరిస్ట్ వాళ్ళు కూడా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట ఈ అయా. సో టికెట్ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే యాక్చువల్గా పర్ హెడ్ 135 AED అనమాట అఫిషియల్ సైట్లో. కానీ మేమేంటంటే టూర్స్ అండ్ ట్రావెలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి మేము బుక్ చేసుకున్నాము. సో వాళ్ళ దగ్గర మనకి ఎంత పడిందంటే 99 AEDకి అయితే ఇచ్చారనమాట ఒక్కొక్క టికెట్. సో ఇప్పుడు సమ్మర్ ఆఫర్ ఏంటంటే బిలో 14 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇక్కడ ఫ్రీ అనమాట అయ్యా యూనివర్స్లో. సో అందుకని మా సాధ్విక్ కూడా మేము టికెట్ ఏం పే చేయలేదు. సో 2 టికెట్సే తీసుకున్నాం మేము. సో ఇలా బుక్ కూడా చేసుకోవచ్చంట. అది స్కాన్ చేస్తే సో అయా యూనివర్స్ అనేసి సో అక్కడ కూడా మనం బుక్ చేసుకోవచ్చు. కానీ అక్కడ టికెట్ ఎంత అంటే 135 AED ఉంటుంది. సో ఇలా ట్రావెలర్స్ వాళ్ళ దగ్గర చేసుకోవడమే బెటరు. సో మనకి చాలా వరకు తగ్గుతుంది అనమాట. సో మోస్ట్ ఆఫ్ ద టికెట్స్ మేము వాళ్ళ దగ్గరే మేము బుక్ చేసుకుంటాము. సో మా టూర్స్ అండ్ ట్రావెలర్స్ వాళ్ళు. సో మేమైతే అయా యూనివర్స్కి రీచ్ అయిపోయాము. సో ఇది వచ్చేసి వాఫీ సిటీ మాల్లో లొకేట్ అయి ఉంటుంది. సో మేము ఇప్పుడు వెళ్తూనే ఇంకా టికెట్స్ మొబైల్లోనే మేము షో చేసామన్నమాట వాళ్ళ దగ్గర. సో ఆమె స్కాన్ చేసి మాకు ఇలా ఒక్కొక్కరికి ఒక పాస్బుక్ టైప్లో ఇచ్చిందనమాట. ఒక్కొక్కరికి 3 పాస్పోర్ట్స్ ఇచ్చింది అయా యూనివర్స్ అంట. సో దాంట్లో స్టిక్కర్స్ కూడా ఇచ్చింది. ఈ ప్లేస్కి వెళ్తానే ఈ స్టిక్కర్ అంటించండి, దీంట్లో మీరు అలా ఎన్ని కంప్లీట్ చేశారు ఏంటి అనేది తెలుస్తుంది అనేసి చెప్తా ఉన్నారు వాళ్ళు. సో మేమైతే ఇప్పుడు తీసుకొని లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. ఇంకా మా సాధ్విని చూడాలా ఫుల్ ఎగ్జైట్ అవుతుంది. సో అవే అనమాట బ్లూ కలర్ ఉండే స్టిక్కర్స్. యాక్చువల్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి అంటించమని ఆమె చెప్తుంది. సో ఈ అయా యూనివర్స్ అనేది 2 to 3 అవర్స్లో మనము ఫినిష్ చేయొచ్చు అనమాట. లోపల ఒక నెంబర్ ఆఫ్ రూమ్సే ఉంటాయి. అంటే ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైట్స్ అండ్ ఆర్ట్ అండ్ టెక్నాలజీతో కట్టారు. సో చూస్తానే మనకు వావ్ అనిపించేలాగా ఆ లైటింగ్స్ కానీ ఆ మ్యూజిక్ కానీ ఆ ఫొటోస్ కానీ మనం చాలా వండర్గా ఫీల్ అవుతాము. అలా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క రూమ్ ఒక్కొక్కలాగా. సో పిల్లలతో వెళ్తే ఏంటంటే ఇంకా వాకర్స్ కానీ స్నాక్స్ కానీ ఏమీ అలో చేయలేదు వాళ్ళు. సో మమ్మల్ని ఈ వాకర్ లోపల పెట్టేసేయండి, స్నాక్స్ కూడా బ్యాగ్స్ కూడా ఏం అలో లేదు అని చెప్పేశారు. సో అందుకని ఇప్పుడు మేమైతే లోపల పెట్టడానికి వెళ్తున్నాము. సో ఇది ఎంట్రన్స్ అనమాట. వస్తూనే మనకి ఈ లొకేషన్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇంకా సూపర్గా ఉంటుంది. సో తర్వాత ఒక్కొక్క రూమ్ ఉంటుందన్నమాట. ఓపెన్ చేసుకొని వెళ్ళి చూడాలి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉందన్నమాట.
సో ఈ లొకేషన్ పేరు వచ్చేసి హార్మోనియా అనమాట. సో ఈ లొకేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఫాలింగ్ రెయిన్ అనమాట. దీంట్లో ఒక అంబ్రెల్లా ఇస్తారు. సో మనం వాటర్లో తడవకుండా లోపలికి వెళ్ళిపోవడానికి. సో ఇంకా లోపల అంబ్రెల్లా అక్కడ పెట్టేసి ఫొటోస్ వీడియోస్ ఇలా తీసుకోవచ్చు అనమాట. చాలా బాగా వచ్చాయి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ. సో లైన్ చూసారా ఎంతమంది ఉన్నారు. సో మేము కూడా క్యూలో నిలబడి ఈ వీడియో తీసుకున్నాము యాక్చువల్గా. సో ఇప్పుడైతే మేము బాల్ పిట్కి అయితే వెళ్తున్నాము. సో ఐఐ యూనివర్స్లో ఈ బాల్ పిట్ కూడా ఒక అట్రాక్షన్ అనమాట. సో దీంట్లో మేము మ్యాక్సిమం చాలా టైమే స్పెండ్ చేసాము. తను హైట్ తక్కువ ఉందంట, అందుకు అలో చేయలేదు. ఇంకా ఫైనల్గా రిక్వెస్ట్ చేసుకునేసరికి పంపించారనమాట. సో తర్వాత అయితే చాలా బాగుంది ఫన్నీగా. మా నేహాన్ అలో చేసిన తర్వాతనే ఒక 1 అవర్ పైన ఉన్నాము. ఎందుకంటే ఇంకా పిల్లలు ఆడుకుంటారులే అనేసి
లేకపోతే ఇంకా ఒక 10 మినిట్స్ అలా ఆడుకొని వెళ్ళిపోయే వాళ్ళము. సో ఇక్కడ చాలా ఫన్ ఉంటుంది. సో వీడియోస్ కానీ ఫొటోస్ కానీ కొంచెం డార్క్గా ఉంటుంది కానీ ఎంజాయ్ చేయొచ్చు. మంచి ప్లేస్ పిల్లలతో.